మనోభావాలు. మనోభావాల్ని హిందీలో మన్కే భావ్ అంటారు. ఏమనాలి? మన్కే భావ్. ఓకే, ఇప్పుడు అవి ఏంటో చూద్దాం మరి రండి. ఆశ. ఆశ అంటే హిందీలో ఆశ అంటారు. ఏమనాలి? ఆశ. నిరాశ. నిరాశ అంటే హిందీలో నిరాశ. ధైర్యము. ధైర్యము అంటే హిందీలో హిమ్మత్. ఏమనాలి? హిమ్మత్. సంతోషము. సంతోషము అంటే హిందీలో సంతోష్. ఏంటి? సంతోష్. దుఃఖము. దుఃఖము అంటే హిందీలో దుఃఖ్. ఏంటి? దుఃఖ్. సుఖము. సుఖము అంటే హిందీలో సుఖ్. ఏమనాలి? సుఖ్. నవ్వు అంటే హిందీలో హసి అంటారు. ఏమంటారు? హసి. ఆనందము. ఆనందం అంటే హిందీలో ఖుషి. ఏమంటారు? ఖుషి. దయ లేదా కరుణ. హిందీలో దయ లేదా కరుణ అని అంటారు. ఓకే, నెక్స్ట్ అసూయ. హిందీలో కూడా అసూయ. కోపము. హిందీలో గుస్సా అంటారు. ఏమంటారు? గుస్సా. ఏడ్పు. హిందీలో రోనా అనాలి. ఏమనాలి? రోనా. అలసట. హిందీలో ఉదాస్ అంటారు. ఏమంటారు? ఉదాస్. సాహసము. సాహసము అంటే హిందీలో సాహస్. ఏమనాలి? సాహస్. మౌనము. మౌనము అంటే హిందీలో చుప్ చాప్. ఏమనాలి? చుప్ చాప్. స్నేహము. స్నేహము అంటే హిందీలో మిత్రత అంటారు. ఏమనాలి? మిత్రత. నెక్స్ట్ భయపడుట. భయపడుట అంటే హిందీలో ఢర్. ఏమనాలి? ఢర్. మోసము. మోసము అంటే హిందీలో ధోకా. ఏమంటారు? ధోకా. నెక్స్ట్ మెత్తదనము అంటే హిందీలో కోమ్లత అంటారు. ఏమనాలి? కోమ్లత. సందేహము. సందేహం అంటే హిందీలో సందేహ్. పండ్ల గురించి తెలుసుకుందాం. ఫ్రూట్స్. ఓకే, పండ్లను హిందీలో ఫల్ అని పిలవాలి. ఏమనాలి? ఫల్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం రండి. ఖర్జూరము. ఖర్జూరము అంటే హిందీలో ఖజూర్ అని పిలవాలి. ఏమనాలి? ఖజూర్. నెక్స్ట్ ద్రాక్ష. ద్రాక్ష అంటే హిందీలో అంగూర్. ఏమనాలి? అంగూర్. నెక్స్ట్ బొప్పాయి. బొప్పాయిని హిందీలో పపీతా అంటారు. ఏమన్నారు? పపీతా. నెక్స్ట్ ఉసిరి. ఉసిరిని హిందీలో ఆవులా అంటారు. ఏమంటారు? ఆవులా. నెక్స్ట్ దానిమ్మ. దానిమ్మని హిందీలో అనార్ అంటారు. ఏమంటారు? అనార్. మీరు కూడా పలుకుతూ ఉంటే ఆ పదాలు వస్తాయి, మీకు కూడా ఎలా పలకాలి ఏంటని. ఓకే, నెక్స్ట్ కమలా పండు. కమలా పండు అంటే హిందీలో సంత్రా. ఏమనాలి? సంత్రా. నెక్స్ట్ యాపిల్. యాపిల్ ని హిందీలో సేబ్ అంటారు. ఏమంటారు? సేబ్. నెక్స్ట్ సీతాఫలము. హిందీలో సరీఫా. ఏమనాలి? సరీఫా. నేరేడు పండు. హిందీలో జామూన్. ఏమంటారు? జామూన్. నారింజ పండు. హిందీలో నారంగి. ఏమనాలి? నారంగి. నిమ్మ. హిందీలో నీంబు అంటారు. ఏమంటారు? నీంబు. బేరి పండు. హిందీలో నాష్పాతి అనాలి. ఏమనాలి? నాష్పాతి. పనస పండు. పనస పండుని హిందీలో కట్హల్ అనాలి. ఏమనాలి? కట్హల్. జామ పండు. జామ పండుని హిందీలో జామ్ అంటారు. ఏమనాలి? జామ్. మామిడి పండు. మామిడి పండుని హిందీలో ఆమ్. ఏమనాలి? ఆమ్. అరటి పండు. అరటి పండుని హిందీలో కేలా. వ్యవసాయ వస్తువుల గురించి తెలుసుకుందాం. ముందుగా వ్యవసాయ వస్తువులు అంటే హిందీలో ఖేత్ సంబంధి అంటారు. ఏమంటారు? ఖేత్ సంబంధి. ఓకే, ఇప్పుడు ఆ వ్యవసాయ వస్తువులు ఏంటో వాటిని హిందీలో ఏమంటారో చూద్దామండి. మరి నేల. నేల అంటే హిందీలో జమీన్ అంటారు. ఏమనాలి? జమీన్. నెక్స్ట్ వ్యవసాయము. వ్యవసాయము అంటే హిందీలో ఖేతి. ఏమనాలి? ఖేతి. నెక్స్ట్ తోట.
తోట అంటే హిందీలో బగీచా. ఏమనాలి? బగీచా. నెక్స్ట్ రైతు. రైతు అంటే హిందీలో కిసాన్. ఏమంటారు? కిసాన్. నాగలి. నాగలి అంటే హిందీలో హల్. ఏమనాలి? హల్. కోయుట. కోయుట అంటే హిందీలో కాట్నా. ఏమంటారు? కాట్నా. నెక్స్ట్ కాడి. కాడి అంటే హిందీలో జువా. ఏమనాలి? జువా. కుప్ప. కుప్ప అంటే హిందీలో డేర్. ఏమనాలి? డేర్. ఎరువు. ఎరువు అంటే హిందీలో ఖాద్. ఏమంటారు? ఖాద్. ఇరుసు. ఇరుసు అంటే హిందీలో ధూరా. ఏమనాలి? ధూరా. ఎండుట. ఎండుట అంటే హిందీలో సుక్నా. ఏమంటారు? సుక్నా. నెక్స్ట్ ఎండుగడ్డి. ఎండుగడ్డి అంటే హిందీలో సుఖాగస్. ఏమనాలి? సుఖాగస్. చూడండి, ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆ స్పెల్లింగ్ కానీ మీరు ఆ ప్రొనౌన్సియేషన్ కానీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఊడుపు. ఊడుపు అంటే హిందీలో రోషన్. ఏమనాలి? రోషన్. కూలివాడు అంటే హిందీలో మజ్దూర్. ఏమనాలి? మజ్దూర్. పువ్వులు అంటే హిందీలో ఫూల్ అంటారండి. ఏమంటారు? ఫూల్. ఓకే. మొగలి పువ్వు. మొగలి పువ్వు అంటే హిందీలో కేవుడా అంటారండి. ఏమంటారు? కేవుడా. నెక్స్ట్ జాజి. జాజి అంటే హిందీలో మల్లిక. ఏమనాలి? మల్లిక. చింత పువ్వు. చింత పువ్వు అంటే హిందీలో మోతియ. ఏమంటారు? మోతియ. సన్నజాజి. సన్నజాజి అంటే హిందీలో జూహి. ఏమనాలి? జూహి. గన్నేరు. గన్నేరు అంటే హిందీలో కన్నేరు అనాలి. ఏమనాలి? కన్నేరు. సంపెంగ. సంపెంగ అంటే హిందీలో చంపక్. ఏమంటారు? చంపక్. మందారము. మందారము అంటే హిందీలో మందార్. ఏమనాలి? మందార్. గులాబీ. గులాబీ అంటే హిందీలో గులాబ్. ఏమంటారు? గులాబ్. పారిజాతము. పారిజాతము అంటే హిందీలో పారిజాత్ అనాలి. ఏమనాలి? పారిజాత్. మల్లె. మల్లె అంటే హిందీలో కుంద్. ఏమనాలి? కుంద్. నందివర్ధనము. నందివర్ధనము అంటే హిందీలో గుల్ చాందిని అంటారండి. ఏమంటారు? గుల్ చాందిని. కమలము లేదా తామర పువ్వు అంటే హిందీలో కమల్. ఏమనాలి? కమల్. తినుబండరాల గురించి తెలుసుకుందాం. అసలు తినుబండరాలను హిందీలో ఏమంటారంటే కానేకి చీజే అంటారు. ఏమంటారు? ఖానేకి చీజే. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పదార్థాల గురించి హిందీలో ఏమంటారు, అలానే వాటికి తెలుగు అర్థం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే మీరు వీడియో చూసేసిన తర్వాత వీటి గురించి చదవటం మాత్రం, అంటే గుర్తు తెచ్చుకోవడం మాత్రం మానవద్దు. గుర్తు తెచ్చుకోండి. అసలు ఈ రోజు మీరు ఏం చూసారు ఈ వీడియోలో, ఏ పదాలు మీరు నేర్చుకున్నారు, మనకు వచ్చాయా లేదా అనేటువంటిది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పాయసము. పాయసము అంటే హిందీలో ఖీర్ అంటారు. ఏమనాలి? ఖీర్. పానకము. పానకము అంటే హిందీలో షరబత్. ఏమనాలి? షరబత్. హల్వా. హల్వా అంటే హిందీలో హలువా అంటారు. ఏమనాలి? హలువా. నెక్స్ట్ కోవా. కోవా అంటే హిందీలో ఖోవా. ఏమంటారు? ఖోవా. చూడండి, అక్కడ స్పెల్లింగ్ చూసుకోవాలంతే మీరు. ఓకే, గులాబ్ జామ్. హిందీలో గులాబ్ జామున్ అంటారు. ఓకే, ఏమనాలి?
గులాబ్ జామున్. నెక్స్ట్ కజ్జికాయ. కజ్జికాయ అంటే హిందీలో గుజియా అంటారు. ఏమనాలి? గుజియా. నెక్స్ట్ నువ్వుండ అంటే నువ్వులుండ అంటారు కదా, దాన్ని హిందీలో తిల్వా అనాలి. ఏమనాలి? తిల్వా. నెక్స్ట్ జిలేబీ అంటే హిందీలో కూడా హిందీ వాడు జలేబీ అంటాడండి. ఓకే, ఏమనాలి? జలేబీ. నెక్స్ట్ పొంగలి. పొంగలి అంటే హిందీలో మీఠీ కిచిడి అనాలి. ఏమనాలి? మీఠీ కిచిడి. నెక్స్ట్ బూందీ లడ్డు. బూందీ లడ్డుని హిందీలో మోతీ చూర్ అంటారండి. ఏమంటారు? మోతీ చూర్. నెక్స్ట్ బర్ఫీ. బర్ఫీని హిందీలో కూడా బర్ఫీ అంటారు. సగ్గుబియ్య పాయసం. సగ్గుబియ్య పాయసాన్ని హిందీలో సాబుదానేకి ఖీర్ అంటారు. ఆల్రెడీ పాయసం అంటే ఏం చెప్పాను? ఖీర్ అని తెలిసింది కాబట్టి. ఓకే, ఇప్పుడు సగ్గుబియ్యం. సగ్గుబియ్య పాయసం అంటే సాబుదానేకి ఖీర్. ఓకే, నెక్స్ట్ కలకండ. కలకండ అంటే హిందీలో మిశ్రీ అంటారండి. మిశ్రీ. నెక్స్ట్ పకోడీ. హిందీలో పకౌడీ అంటారు. మనం తెలుగులో పకోడీ అంటే వాళ్ళు పకౌడీ అంటారు హిందీలో. నెక్స్ట్ కారపూస. హిందీలో సేవ్. కారపూసని ఏమంటారండి హిందీలో? సేవ్. సమోసా. హిందీలో సమోసా. పేలాలు. హిందీలో కీలా అంటారండి. ఏమంటారు? కీలా. నెక్స్ట్ పూరి. హిందీలో పూడి. ఏమనాలి? పూడి. నెక్స్ట్ రొట్టె. హిందీలో రొట్టి. చపాతి. హిందీలో చపాతి. అన్నము లేదా బియ్యమును హిందీలో చావల్ అంటారు. ఏమంటారు? చావల్. నెక్స్ట్ పులగము అంటే హిందీలో కిచిడి అండి. ఏమనాలి? కిచిడి. ఓకే, పప్పు అంటే హిందీలో దాల్. ఏమనాలి? దాల్. కూర. కూర అంటే హిందీలో సాగ్. ఏమంటారు? సాగ్. పులుసు. పులుసుని హిందీలో సోరబ్ అనాలి. ఏమనాలి? సోరబ్. నెక్స్ట్ పచ్చడి. పచ్చడిని హిందీలో చట్నీ అంటారండి. ఏమంటారు? చట్నీ. నెక్స్ట్ ఊరగాయ పచ్చడి. ఊరగాయ పచ్చడిని హిందీలో అచార్ అంటారు. ఏమనాలి? అచార్. అప్పడము. హిందీలో పాపడ్. ఏమనాలి? పాపడ్. నెక్స్ట్ పెరుగు. పెరుగుని హిందీలో దహి అనాలి. ఏమంటారు? దహి. నెక్స్ట్ అప్పచ్చి అంటాం కదా తెలుగులో, హిందీలో పువా అనాలి. ఏమనాలి? పువా. అటుకులు. అటుకులు అంటే హిందీలో చివుడా అంటారండి. ఏమంటారు? చివుడా. నెక్స్ట్ వడియము. వడియము అంటే హిందీలో బరో. ఏమంటారు? బరో. నెక్స్ట్ మాంసము. మాంసము అంటే హిందీలో మాంస్ అని చెప్పాలి. ఏమనాలి? మాంస్. ఇంగ్లీష్ నెలల గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ నెలలు అంటే ఆంగ్రేజీ మహీనే అంటారు. ఇంగ్లీష్ అంటే హిందీలో ఆంగ్రేజీ అనాలి. నెలలు అంటే మహీనే. ఓకే, జనవరి. జనవరి అంటే హిందీలో జనవరి. ఫిబ్రవరి. ఫిబ్రవరి అంటే హిందీలో ఫర్వరి అనాలి. ఏమనాలి? ఫర్వరి. మార్చి. హిందీలో మార్చ్. ఏమనాలి? మార్చ్. ఏప్రిల్. ఏప్రిల్ అంటే హిందీలో అప్రిల్ అంటారు. ఏమనాలి? అప్రిల్. మే. మే అంటే హిందీలో మాయి అనాలి. ఏమనాలి? మాయి. జూన్. జూన్ అంటే హిందీలో కూడా జూన్. జూలై. జూలై అంటే హిందీలో జులాయి అనాలి. ఏమనాలి? జులాయి. ఆగస్ట్. హిందీలో ఆగస్ట్ అంటారు. ఏమంటారు? ఆగస్ట్. సెప్టెంబర్. సెప్టెంబర్ హిందీలో సితంబర్ అంటారు. ఏమంటారు? సితంబర్.
అక్టోబర్. అక్టోబర్ హిందీలో అక్టోబర్ అంటారు. ఏమనాలి? అక్టోబర్. నవంబర్. నవంబర్ హిందీలో నవంబర్ అంటారు. డిసెంబర్ హిందీలో డిసెంబర్ అంటారు. ఏమనాలి? డిసెంబర్. కూరగాయల గురించి తెలుసుకుందామండి. హిందీలో కూరగాయలు ఏమంటారు అంటే తర్కారియా అంటారు. ఏమనాలి? తర్కారియా. ఓకే, ఇప్పుడు హిందీలో వాటి గురించి తెలుసుకుందాం రండి. బంగాళాదుంప హిందీలో ఆలు అంటారు. ఏమంటారు? ఆలు. నెక్స్ట్ వంకాయ. వంకాయ అంటే హిందీలో బైంగన్. ఏమనాలి? బైంగన్. నెక్స్ట్ చామదుంప. చామదుంప అంటే హిందీలో అరవి. ఏమనాలి? అరవి. నెక్స్ట్ దోసకాయ. దోసకాయ హిందీలో ఖీరా అంటారు లేదా కకడి. దోసకాయకి హిందీలో రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి ఏంటి? ఖీరా, రెండోది కకడి. నెక్స్ట్ పొట్లకాయ. పొట్లకాయ హిందీలో చచిందా అంటారు. ఏమనాలి? చచిందా. నెక్స్ట్ క్యాబేజీ. క్యాబేజీని పత్తా గోబీ అంటారు. ఏమనాలి? పత్తా గోబీ. నెక్స్ట్ టమాటా. హిందీలో టమాటర్ అంటారు. ఏమంటారు? టమాటర్. తీయకంద. తీయకంద అంటే హిందీలో జమీకంద్. ఏమనాలి? జమీకంద్. బీరకాయ. బీరకాయని హిందీలో తురాయి అంటారండి. ఏమనాలి? తురాయి. సొరకాయ. సొరకాయని హిందీలో లౌకి అంటారు. ఏమంటారు? లౌకి. కాలీఫ్లవర్ హిందీలో ఫుల్ గోబీ అనాలి. ఏమనాలి? ఫుల్ గోబీ. నెక్స్ట్ బూడిద గుమ్మడికాయ. దీని హిందీలో పేట అంటారు. ఏమంటారు? పేట. గుమ్మడికాయ. గుమ్మడికాయని హిందీలో కుమ్హాడా అనాలి. ఏమనాలి? కుమ్హాడా. కాకరకాయ. కాకరకాయని హిందీలో కరేలా అంటారు. ఏమంటారు? కరేలా. నెక్స్ట్ చిలకడ దుంప. చిలకడ దుంపని హిందీలో शकरकंद. కంద్. ఏమనాలి? షకర్ కంద్. ఖనిజాల గురించి తెలుసుకుందాం. ఖనిజములు అంటే హిందీలో ఖనిజ్. ఏమనాలి? ఖనిజ్. మీరు కూడా పలుకుతుండండి. రత్నము హిందీలో రతన్. ఏమనాలి? రతన్. ముత్యము హిందీలో మోతి. ఏమనాలి? మోతి. పచ్చ హిందీలో పన్నా. ఏమిటి? పన్నా. గంధకము అంటే హిందీలో గంధక్. ఏంటి? గంధక్. నెక్స్ట్ అబ్రకము హిందీలో అబ్రక్. ఏమంటారు? అబ్రక్. నెక్స్ట్ బొగ్గు హిందీలో కోయిల. ఏమనాలి? కోయిల. మనకి రుచుల గురించి తెలుసుకుందాం. రుచులను హిందీలో స్వాద్ అని పిలుస్తారు. ఏమనాలి? స్వాద్. ఓకే, ఇప్పుడు అవేంటో చూద్దాం రండి. ఘాటైన అంటే హిందీలో ఠీకా. ఏమనాలి? ఠీకా. ఉప్పు హిందీలో నమ్కీన్. ఉప్పుని ఏమంటారు? హిందీలో నమ్కీన్. నెక్స్ట్ కారము హిందీలో టీకా. ఏమనాలి? టీకా. తీపి హిందీలో మీఠా. ఏమనాలి? మీఠా. నెక్స్ట్ వగరు అంటే హిందీలో కసాబ్. ఏమనాలి? కసాబ్. నెక్స్ట్ పులుపు హిందీలో ఖట్టి. ఏమంటారు? ఖట్టి. నెక్స్ట్ చేదు. చేదు హిందీలో కడువా అంటారు. ఏమనాలి? కడువా. నెక్స్ట్ రుచికరము అంటే రుచికరంగా ఉంది అని చెప్పడానికి హిందీలో స్వాదిష్ట్ అనాలి. ఏమనాలి? స్వాదిష్ట్. వగరగా ఉంది అంటే హిందీలో కసావ్. ఏమనాలి? కసావ్. చప్పని అంటే హిందీలో స్వాదహీన్ అంటే రుచిగా లేదు అని చెప్పడం. హిందీలో రుచిగా లేదని చెప్పాలంటే స్వాదహీన్ అని చెప్పాలి. క్రీడల గురించి తెలుసుకుందాం.
ముందుగా క్రీడలు అంటే హిందీలో ఖేల్ కూద్ అనాలి. ఏమనాలి? ఖేల్ కూద్. ఓకే, విడదీయకండి, ఖేల్ కూద్ అని చెప్పండి. ఓకే, ఇప్పుడు ఆటల గురించి చూద్దాం రండి. ఆట బొమ్మ అంటే హిందీలో గుడియా అనాలి. ఏమనాలి? గుడియా. కుస్తీ హిందీలో కుస్తీ. ఏమనాలి? కుస్తీ. నెక్స్ట్ పరిగెత్తుట అంటే హిందీలో దౌడ్. ఏమంటారు? దౌడ్. నెక్స్ట్ చదరంగము. చదరంగం అంటే హిందీలో సత్రంజ్ అనాలి. ఏమనాలి? సత్రంజ్. నెక్స్ట్ జూదము అంటే హిందీలో జువా. ఏమంటారు? జువా. ఆట అంటే హిందీలో ఖేల్. ఏమనాలి? ఖేల్. నెక్స్ట్ చీట్ల పేక అంటే హిందీలో తాష్. ఏమనాలి? తాష్. బిల్లంగోడు అంటే హిందీలో గిల్లీ డండా అంటారు. ఏమంటారు? గిల్లీ డండా. నెక్స్ట్ చెడుగుడు ఆట అంటే హిందీలో కబాడీ. నెక్స్ట్ దుముకుట అంటే హిందీలో కూద్నా. ఏమనాలి? కూద్నా. బంతి హిందీలో గేంద్. ఏమంటారు? గేంద్. బ్యాట్ హిందీలో బల్లా అంటారు. ఏమంటారు? బల్లా. గుద్దు అంటే హిందీలో గుస్సా. ఏమంటారు? గుస్సా. గాలిపటం ఎగరవేయుట అంటే హిందీలో పతంగ్ బాజీ అంటారు. ఏమంటారు? హిందీలో పతంగ్ బాజీ. నెక్స్ట్ దాగుడు మూతలు అంటే హిందీలో ఆత్మి చౌని అంటారు. ఏమనాలి? ఆత్మి చౌని. నెక్స్ట్ వ్యాయామము అంటే హిందీలో కసరత్. ఏమనాలి? కసరత్. నెక్స్ట్ ఆటగాడు అంటే హిందీలో కిలాడి. ఏమంటారు? కిలాడి. కూరగాయల గురించి తెలుసుకుందామండి. హిందీలో కూరగాయలు ఏమంటారు అంటే తర్కారియా అంటారు. ఏమనాలి? తర్కారియా. ఓకే, ఇప్పుడు హిందీలో వాటి గురించి తెలుసుకుందాం రండి. బంగాళాదుంప హిందీలో ఆలు అంటారు. ఏమంటారు? ఆలు. నెక్స్ట్ వంకాయ. వంకాయ అంటే హిందీలో బైంగన్. ఏమనాలి? బైంగన్. నెక్స్ట్ చామదుంప. చామదుంప అంటే హిందీలో అరవి. ఏమనాలి? అరవి. నెక్స్ట్ దోసకాయ. దోసకాయ హిందీలో ఖీరా అంటారు లేదా కకడి. దోసకాయకి హిందీలో రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి ఏంటి? ఖీరా, రెండోది కకడి. నెక్స్ట్ పొట్లకాయ. పొట్లకాయని హిందీలో చచిందా అంటారు. ఏమనాలి? చచిందా. నెక్స్ట్ క్యాబేజీ. క్యాబేజీని పత్తా గోబీ అంటారు. ఏమనాలి? పత్తా గోబీ. నెక్స్ట్ టమాటా. హిందీలో టమాటర్ అంటారు. ఏమంటారు? టమాటర్. తీయకంద. తీయకంద అంటే హిందీలో జమీకంద్. ఏమనాలి? జమీకంద్. బీరకాయ. బీరకాయని హిందీలో తురాయి అంటారండి. ఏమనాలి? తురాయి. సొరకాయ. సొరకాయని హిందీలో లౌకి అంటారు. ఏమంటారు? లౌకి. కాలీఫ్లవర్ హిందీలో ఫుల్ గోబీ అనాలి. ఏమనాలి? ఫుల్ గోబీ. నెక్స్ట్ బూడిద గుమ్మడికాయ. దీని హిందీలో పేట అంటారు. ఏమంటారు? పేట. గుమ్మడికాయ. గుమ్మడికాయని హిందీలో కుమ్హాడా అనాలి. ఏమనాలి? కుమ్హాడా. కాకరకాయ. కాకరకాయని హిందీలో కరేలా అంటారు. ఏమంటారు? కరేలా. నెక్స్ట్ చిలకడ దుంప. చిలకడ దుంపని హిందీలో शकरकंद. ఏమనాలి? शकरकंद. చిన్న చిన్న పదాల గురించి తెలుసుకుందాం. ఏం పదాలు? చిన్న చిన్న పదాలు. ఓకే, మీరు హిందీలో ఎన్ని పదాలు నేర్చుకోగలిగితే
మీకు హిందీ అంత త్వరగా వస్తుంది. దానికోసమే నేను ఇక్కడ పదాలు ఇవ్వటం జరిగింది. ఓకే. ఎవరు కూడా బోర్‌గా ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా ఒక నోట్‌బుక్ తీసుకొని రాసుకోండి. ఓకే. మీకు వీలైనన్ని పదాలు నేర్చుకోండి. ఓకేనా? అయితే ఈ పదాలు నేర్చుకుంటే సరిపోతుందా? మాకు హిందీ వచ్చేస్తుందంటే రాదండి. ఎందుకంటే ఈ పదాలు మీరు వాక్య రూపంలో ఎప్పుడైతే ఉపయోగించడానికి మీకు తెలుస్తుందో అప్పుడు మాత్రమే మీరు హిందీలో మాట్లాడతారు మరి. అలాగే రాస్తారు. అది ఎలా అంటే మీరు నేను చెప్పిన విధంగా మీరు నేర్చుకోండి. ఈ పదాలన్నీ నేర్చేసుకోండి. మా నెక్స్ట్ వీడియోలో వీటిని ఉపయోగించి వాక్యాల్ని ఎలా ఉపయోగిస్తారనేది నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్‌గాను. ఓకే. ప్రస్తుతానికి మీరు ఈ పదాలు నోట్ చేసుకోండి. ఒక నోట్‌బుక్ తీసుకొని రెడీగా ఉన్నారా? రండి. చిక్కుడుకాయ హిందీలో లోబియా. గుమ్మిడికాయ హిందీలో సీతాఫల్. సారీ, అక్కడ సీతాఫలము అంటే హిందీలో సీతాఫల్ అని రావాలి. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, జాగ్రత్తగా రాసుకోండి. యాపిల్ అంటే హిందీలో సేబ్. సపోటా హిందీలో చీకు. జామ అంటే అమ్ జామున్ అంటారండి. కమల అంటే సంత్రా. ఇక్కడ చూడండి జామకి అమ్రూద్ అని పడింది. అది తప్పది. ఎక్కువగా మనకి జామున్ అనే ఉపయోగిస్తారు. ఓకే. ఖర్జూరాన్ని హిందీలో ఖజూర్. నిమ్మకాయని హిందీలో నీంబు. అరటి పండుని హిందీలో కేల. బెండకాయని హిందీలో భిండి. నెక్స్ట్ బంగాళదుంప అంటే హిందీలో ఆలు. చేమదుంప హిందీలో అరబ్బీ. అల్లము హిందీలో అదరక్. మామిడికాయ హిందీలో ఆమ్. వంకాయ హిందీలో బైంగన్. మామిడి పండు హిందీలో ఆమ్. నెక్స్ట్ మేగడ హిందీలో మలాయి అంటారు. ఆవడ హిందీలో దహీ బడే. అన్నము హిందీలో బాత్ లేదా కానా. అటుకులు హిందీలో చివుడా అంటారు. కూరలు హిందీలో తర్కారియా. గోధుమ పిండి హిందీలో ఆట. నెయ్యి హిందీలో ఘీ. మాంసము హిందీలో గోస్త్. పూరి హిందీలో పూడి. రొట్టె హిందీలో రోటి. లడ్డు హిందీలో లాడు. పులిహోర హిందీలో పీలా చావల్. జిలేబీ హిందీలో జిలేబీ. పెరుగు పచ్చడి హిందీలో రాయత్. హాట్ హిందీలో నమ్కీన్. చూడండి ఇక్కడ ఉప్పుని నమ్కీన్ అంటారు. ఇక్కడ హాట్ అని పడింది. ఓకే. జాగ్రత్తగా సరి చేసుకోండి. తేనీరు హిందీలో చాయ్. ఊరగాయ హిందీలో అచార్. వెన్న హిందీలో మక్కన్. పాలు హిందీలో దూద్. వడియాము హిందీలో సాండ్గిర్. నెక్స్ట్ మాగాయి హిందీలో లౌజీ. గారె హిందీలో బడే. గంజి హిందీలో మాంగ్ లేదా మాండ్. తేనె హిందీలో షహద్. కజ్జికాయ హిందీలో గుజియా. నెక్స్ట్ బంతి పువ్వు హిందీలో గేందా. మెట్ట తామర హిందీలో సర్సల్. నీలి గోరింట అంటే హిందీలో గుల్ మొహందీ. గుల్ మెహందీ. గన్నేరు హిందీలో కరవీర్. తంగేటు లేదా తంగేడు అంటే హిందీలో తల్ పోట్లీ. తల్ పోట్లీ. మరువము హిందీలో మరుత్తాక్ లేదా మరువా. మర్రి చెట్టు హిందీలో బర్గద్ కా పేట్. బర్గద్ కా పేడ్. పొన్న చెట్టు హిందీలో పున్నాగ్. పుష్పములు హిందీలో ఫూల్. గులాబీ హిందీలో గులాబ్. పారిజాతము హిందీలో పారిజాత్.
నెక్స్ట్ మారేడు హిందీలో బిల్వ. నందివర్ధనము హిందీలో కింకిరీటి లేదా కింకిరీట్. బెండ చెట్టు హిందీలో కాకా పేడ్. సంపెంగ హిందీలో చంపక్ లేదా చంపా. మల్లె పువ్వు హిందీలో చమేలి. మొగలి పువ్వు కేతకి లేదా కేవడ. పోక చెట్టు హిందీలో సుపారికా పేడ్. కుంకుమ పువ్వు హిందీలో కేసర్. తంగేడు హిందీలో తల్పోటలి తల్పోటల్. దవనము హిందీలో దౌడ్న. తుమ్మ చెట్టు హిందీలో కేకర్కా పేడ్. సన్నజాజి జూహి. బల్లి హిందీలో చిల్కలి. గాడిద హిందీలో గాధ. కుక్క హిందీలో కుత్త. చీమ హిందీలో చీంటి. నల్లి హిందీలో కట్మల్. కోతి హిందీలో బందర్. ఆంబోతు హిందీలో సాండ్. ఒంటె హిందీలో ఊంట్. పెద్ద పులి హిందీలో బాగ్. సింహము హిందీలో షేర్. మేక హిందీలో బకరా. నెక్స్ట్ ఆవు దూడ హిందీలో బచ్చియా లేదా బచడా. ఉంటనక్క హిందీలో లోమ్డి. దుప్పి హిందీలో బారహ్ సింగ్. తాబేలు హిందీలో కచువ. తేలు చిచ్చు. పంది హిందీలో సువర్. పిల్లి హిందీలో బిల్లి. కుందేలు హిందీలో ఖర్గోష్. గుర్రము హిందీలో ఘోడా. నెక్స్ట్ కంచరగాడిద హిందీలో కచర్. పొట్టేలు హిందీలో భేజ్ హిందీలో బేట్. చిరుత హిందీలో చీతా. గేదె హిందీలో బైమ్స్. నక్క హిందీలో సియర్ లేదా గేదెడ్. ఎద్దు హిందీలో బైల్. చేప హిందీలో మచలి. అతిసారము అంటే అతిసార్ హిందీలో అతిసార్. అపస్మారకము లేదా మూర్ఛ అంటే హిందీలో అపస్మార్ అనాలి. ఏమనాలి? అపస్మార్. మూల వ్యాధి హిందీలో ఆర్వ్ లేదా బవాసిర్. ఆర్వ్ లేదా బవాసిర్. ఉబ్బసము అంటే హిందీలో డమా లేదా శ్వాస్ రోగ్. ఏమనాలి? దమా లేదా శ్వాస్ రోగ్. చలి జ్వరము. చలి జ్వరము అంటే హిందీలో శ్లేష్మిక్ జ్వర్. ఏమనాలి? శ్లేష్మిక్ జ్వర్. వడదెబ్బ. వడదెబ్బ అంటే హిందీలో లూలగ్న. లూలగ్న. కుష్ఠ వ్యాధి హిందీలో కుష్ఠ్ లేదా కోడ్. కురుపు లేదా సెగ్గడ్డ అంటే హిందీలో పూంసి. కోరింత దగ్గు హిందీలో కాలి ఖాంసి. క్షయ హిందీలో రాజయక్ష్మ లేదా క్షయ్. నెక్స్ట్ చిత్రపటము హిందీలో తస్వీర్. వంతెన పుల్. సరిహద్దు సీమ. దిగుట హిందీలో ఉత్తర్న. రక్షణ హిందీలో హిఫాజత్. ముట్టడించుట హిందీలో హమ్లా లేదా హమ్లా కర్నా. సైన్యము హిందీలో ఫౌజ్. ఫిరంగి హిందీలో తోప్.
సైన్యాధిపతి హిందీలో ఫౌజ్దార్. బానిస హిందీలో గులాం. సంధి హిందీలో సులాహ్. విజయము హిందీలో విజయ్. కందకము హిందీలో ఖాయి. కోట హిందీలో కిలా. తుపాకీ హిందీలో బందూక్. నెక్స్ట్ పారిపోవుట హిందీలో భాగ్ జానా. ఎక్కుట హిందీలో చడ్నా. సైనికుడు హిందీలో సిపాహి. గుండు హిందీలో గోలీ. స్వతంత్రం హిందీలో ఆజాద్. ఖైదు చేయుట హిందీలో గిరఫ్తార్. డ్రిల్లు లేదా కవాతు హిందీలో కవాత్. గుడారము హిందీలో డేరా. వ్యూహము హిందీలో వ్యూహము. లేదా జాల్. శత్రువు హిందీలో శత్రు లేదా దుష్మన్. ధైర్యము హిందీలో హిమ్మత్. కత్తి హిందీలో తల్వార్. ఓడ హిందీలో జహాజ్. పారాచుట్ హిందీలో గుబారా. నెక్స్ట్ పడుట హిందీలో గిర్నా. తిరుగుట హిందీలో ఝూమ్నా. ఎక్కుట హిందీలో చడ్నా. లేపుట హిందీలో ఊట్నా. చదువుట హిందీలో పడ్నా. ధరించుట హిందీలో పహ్నా. నేర్చుకొనుట హిందీలో సీఖ్నా. ఆలోచించుట హిందీలో సోచ్నా. తొలగించుట హిందీలో హఠానా. నెక్స్ట్ కుంపటి హిందీలో అంగీట్ లేదా అంగీటి. జల్లెడ హిందీలో చల్ని. వంటిల్లు హిందీలో రసోయి. ఉయ్యాల హిందీలో జూలా. అంకె లేదా సంఖ్య హిందీలో సంఖ్య. స్నానపు గది గుసల్ ఖానా. కంబు హిందీలో బద్బు. వెన్నెల హిందీలో చాందిని. చిరునామా హిందీలో పతా. దారి హిందీలో రాస్తా. రాయి హిందీలో పతర్ద్. తమరు హిందీలో ఆప్. చేప హిందీలో మత్స్లీ. ఆవు హిందీలో గాయ్. మేకు లేదా చీల హిందీలో డక్కన్. లోపల హిందీలో కీలా. దూరము హిందీలో అందర్. ఆకు హిందీలో దూర్. దీపము హిందీలో పత్తా. చొక్కా హిందీలో దీప్. రత్నము హిందీలో హీరా. బొగ్గు హిందీలో కోయల. సీసము హిందీలో సీసా. బంగారము హిందీలో సోనా. అబ్రకము హిందీలో అబ్రక్. సున్నము హిందీలో చూనా. తగరము హిందీలో సఫేదా. అయస్కాంతము హిందీలో చుంబక్. వెండి హిందీలో చాంది. ఇనుము హిందీలో లోహా. ఇత్తడి హిందీలో పీతల్. రాయి
హిందీలో కంకడ్. ముత్యము హిందీలో మోతి. గని హిందీలో ఖానా. పాలరాయి హిందీలో సంగ్మర్మర్. ఏమనాలి? సంగ్ మర్ మర్. రాగి హిందీలో తాంబా. నల్లరాయి కళాపతర్. సీమ సున్నము హిందీలో కడియా. సత్తు హిందీలో జస్తా. నెక్స్ట్ జీడిపప్పు హిందీలో కాజు. గుగ్గిలం హిందీలో రాల్. దాల్చిన చెక్క హిందీలో దార్చిని. లవంగాలు హిందీలో లౌంగ్. అల్లము హిందీలో అదరక్. మాచికాయ హిందీలో మాజూఫల్. పటిక హిందీలో పిట్కారీ. సోపు హిందీలో సోప్. వాము హిందీలో ఆజ్వాయన్. శొంఠి హిందీలో సొంట్. మెంతులు హిందీలో మెంతి. వెల్లుల్లి హిందీలో లహ్సున్. జాపత్రి హిందీలో జాయ్పత్రి. బాదము హిందీలో బాదం. నెక్స్ట్ కరక్కాయ హిందీలో హర్రే. మిరపకాయలు హిందీలో లాల్ మిర్చ్. పసుపు హిందీలో హల్దీ. వస హిందీలో బచ్చ. కుంకుమ పువ్వు హిందీలో కేసర్. జీలకర్ర హిందీలో జీరా. సాంబ్రని హిందీలో లోహబాన్.